హాలిడేస్ వస్తే చాలు ఎక్కడ పిక్నిక్ వెళ్దామా లేదంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళి తిందామా అని అనుకుంటూ ఉంటారు ఇప్పుడున్న జనరేషన్లో. పిల్లలకు కూడా ఇంట్లో వండిన అది బర్గర్ కావచ్చు, పిజ్జా కావచ్చు, బిర్యానీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పిల్లలకు కూడా ఏం నచ్చదు అంటే ఇంట్లో వండిన వంటకం మాత్రం నచ్చదు. మమ్మీ అది ఆర్డర్ పెట్టుకుందామా, లేకపోతే ఈ రెస్టారెంట్కి వెళ్దామా, ఆ హోటల్కి వెళ్దామా, బిర్యానీ తిందామా. ఎక్కువ శాతం అయితే పిల్లలు పెద్దలు అందరూ కూడా పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలకు ఎడిక్ట్ అయిపోతుంటారు. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనకు మొదటిగా థాట్ వచ్చేది దాదాపు మనం ఉన్న సిచ్యువేషన్స్లలో జాబర్స్ కావచ్చు, ఈ బిజీ షెడ్యూల్స్లలో వంట వండుకోవడానికి టైం లేక కూడా ఆర్డర్స్ పెట్టుకుంటూ ఉంటారు, లేదంటే వెళ్ళి హోటల్స్లలో తినేస్తూ ఉంటారు. అయితే ఈ హోటల్లో విచిత్రం చూడండి. సో ఇది ఎక్కడ జరిగిందంటే ఉప్పల్లోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్లో ఏం జరిగింది అసలు అంటే రెస్టారెంట్లకు వెళ్ళి తినొద్దా అంటే తింటూ ఉంటాం మనం, కొన్నిసార్లు ఆలోచించాము. ఆకలికి ఆలోచించకుండా చేసే పనులు ఇలా దారితీస్తుంది. అక్కడ ఏం జరిగిందంటే చికెన్ బిర్యానీలో జెర్రీ రావడం జరిగింది. చనిపోయి జెర్రీ కనపడేసరికి తింటున్న ప్లేట్స్ అన్ని వదిలేసిర్రు అక్కడికక్కడే. ఎందుకు? అంత పెద్ద కోడిని తిన్నాం కదా, ఆ కోడిని తిన్నప్పుడు ఈ జెర్రీ కనపడితే ఏమైతుంది, అది తీసి పక్కకేసి తినేయొచ్చు కదా. ఎందుకంటే జెర్రీ విష పురుగు కాబట్టి మనం భయపడాల్సిన పరిస్థితి. ఇలా కొన్ని రెస్టారెంట్లలో జిల్ల పురుగులు రావడము అది ఇది చూస్తూనే ఉంటాం. అయినప్పటికీ ఇవన్నీ పక్కకు పెట్టేసి అన్ని ప్లేసెస్లలో జరగవు కదా అనుకుంటాం, కానీ ఇవన్నీ జరిగేది కూడా పెద్ద పెద్ద రెస్టారెంట్లలోనే. అయితే అక్కడున్న మేనేజ్మెంట్ని ఈ ఫుడ్ ఎవరైతే ఆర్డర్ చేసి ఈ జెర్రీ కనపడిందో వాళ్ళు ఇలా జరిగింది అని మేనేజ్మెంట్ని పిలిచి చెప్తూ ఉంటే వాళ్ళు చూడండి ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. చూసాం కదా ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు ఆన్సర్ ఇస్తున్నారు. ఆ జర్నీని ఇలా ఇలా పరిశీలిస్తూ చూస్తున్నారు. అయితే నేను ఎందుకు ఈ టాపిక్ని తీసుకొచ్చానంటే మనం సమయం లేదని చెప్పి ఆర్డర్స్ పెట్టుకోవడం కానీ, పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళడం కానీ, అట్ ద సేమ్ టైం పిల్లలకి హాలిడేస్ రాగానే లేకపోతే ఏదైనా చిన్న సమయం దొరకంగానే పెద్ద పెద్ద రెస్టారెంట్లకు తీసుకెళ్ళి వీళ్ళకి ఇది తినిపిద్దాం, అది తినిపిద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అని అనుకుంటే మన చేతి నుండి మనమే వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే కొన్ని హోటల్స్లలో ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఆ ఓపెన్ కిచెన్లో ఏం వండుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనకు కనిపిస్తుంది. కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో మాత్రం వాళ్ళు ఎన్ని రోజులు చికెన్ స్టోర్ చేస్తున్నారు, మరి స్టోర్ చేయండి ఈ జెర్రీ అనేది ఎలా వెళ్ళి ఆ చికెన్ లో స్టోర్ అవుతుంది ఆలోచించండి. ఎన్ని రోజులు చికెన్ స్టోర్ చేస్తున్నారు, లేకపోతే రైస్ ఎన్ని రోజులు స్టోర్ చేస్తున్నారు అనేది ఎవరికి కూడా తెలియదు. నా చిన్న ఆలోచన, నేను ఆలోచించేది ఏంటంటే ఏదో మనం ప్రెస్టేజ్ ఇష్యూకి వెళ్ళి పెద్ద పెద్ద రెస్టారెంట్లలో తినాలి అని చెప్పేసి తింటారు, కానీ మామూలుగా ఫుట్పాత్ మీద ఉండే ఫుడ్ బెటర్ అనిపిస్తుంది నాకు పెద్ద పెద్ద రెస్టారెంట్ల కంటే. ఎందుకంటే వాళ్ళు రోజుది రోజు ప్రిపేర్ చేస్తారు, ఎప్పుడు అయిపోగానే అప్పుడు గిన్నెలు కడుక్కుంటారు, వెళ్ళిపోతారు ఇళ్ళకి. మళ్ళీ రేపు మార్నింగ్ ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తారు. ఆ టిఫిన్ సెంటర్స్ అయినా లేకపోతే బిర్యానీ సెంటర్స్ అయినా మళ్ళీ తీసుకొని వచ్చి ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తారు. కాబట్టి చాలా శాతం మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో వండి పిల్లలకు పెట్టడానికి, ఇంట్లో వండి తినడానికి మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చెయ్యండి. దయచేసి పెద్ద పెద్ద రెస్టారెంట్లలో మనం తింటే మనకు కూడా ఇదే గతి పట్టవచ్చు. ఆలోచించండి. అది నయం బుక్ చేసుకున్న ఆ కస్టమర్కి కనపడింది కాబట్టి ఇది మీడియా ముందుకు వచ్చింది. లేదంటే వడ్డించేటప్పుడే కనపడింది అనుకోండి, ఆ చెఫ్స్ ఏం చేస్తారు, అది తీసి పక్కకేసి తీసుకొచ్చి కస్టమర్ ముంగల పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళొద్దని నేను చెప్పను, వెళ్ళినా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎక్కువ శాతం అయితే ఇంట్లో వంటకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇది ఎంతో పెద్ద ఉప్పల్లో ది మాస్టర్ చెఫ్ రెస్టారెంట్లో జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఎప్పటికప్పుడు వండే దగ్గర మాత్రమే ప్రిఫర్ చేయండి. అది రోడ్డు మీద అయినా సరే, ఇంట్లో అయినా సరే, మనకు కావాల్సింది ఆరోగ్యం. అంతేగాని ఆడంబరాలకు వెళ్ళి మన చేతిలో నుంచే మనమే ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దు. పిల్లలకు కూడా దయచేసి ఇలాంటి ఫుడ్ని పెట్టకండి.